ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా జాతీయ ఛానల్లో కానీ మన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా హల్చల్ చేస్తున్న ఒకే ఒక విషయం, మన తెలుగు వారందరికి సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డుని మన గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి ప్రకటించబోతున్నదని చెప్పిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనిలో మామూలుగా మనము పద్మవిభూషణ్ కానీ పురస్కారాలు భారతదేశం నుంచి ఎంపిక చేసే వ్యక్తులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులందరికీ కొంతమంది లాబింగ్ చేసిన కానీ వాళ్ళు సిఫార్సు చేసిన కొంతమంది టీం మెంబర్స్గా ఎవరైతే వాళ్ళు ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశిస్తారో వాటినన్నింటినీ తుది జాబితాని వాళ్ళు వెలువరించడం జరుగుతుంది. వివిధ రంగాల్లో జాతికి విపరీతమైన సేవ చేసిన వాళ్ళందరికీ. సో మనము 2006లో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. తర్వాత ఈ 2024 సంవత్సరం రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయనకు పద్మవిభూషణ్తో సత్కరించడం కానీ తెలుస్తున్న సమాచారం. నేను నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిత్వం కానీ ఆయన సినిమాల గారి గురించి నేను కొద్దిగా విశ్లేషణ చేయాలనిపించింది. ఎందుకంటే ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆయనకి ఒక పర్యాయ పదాలు 2 ఉన్నాయి. ఆయన అందరివాడు అంటే బంధువులతో కానీ స్నేహితులతో కానీ అందరితో చాలా ఏ విధంగా ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో అనే విధంగా ఆయన ప్రవర్తిస్తుంటాడు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనే తత్వం ఆయన దగ్గర నుంచి ఇప్పుడు జనరేషన్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మెగాస్టార్ అయినా అన్ని కోట్ల మంది అభిమానులు ఆయన్ని ఆరాధిస్తున్నా కూడా ఆయన ఎక్కడా ఎటువంటి గర్వం కానీ దర్పం కానీ ప్రదర్శించుకుంటూ ఉండటం అనేది ఆయన దగ్గర నుంచి ఇప్పటి తరం నేర్చుకోవాల్సింది. తర్వాత 30 సంవత్సరాల క్రితం ఆయన సినిమాలు యమకింకరుడు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, తర్వాత ఏదైనా సరే ఖైదీ, ఆ సినిమాలు ఘరానా మొగుడు, ఇంద్ర, ఠాగూర్, ఇవన్నీ వాటికే ఒక ఎండదగ్గ చిత్రాలు. మనం ఆ సినిమాలు చూసినప్పుడు ఇప్పటికి కూడా గత మధుర స్మృతులు, మన చిన్నప్పుడు ఆయన చూసిన సినిమాల్లో ఉన్నప్పుడు ఎంత ఆనందం పొందామో, ఎంత మధుర స్మృతులుగా ఉన్నా ఇప్పటికీ నెమరు వేసుకోవచ్చు. కాకపోతే ఆయన దగ్గర ఉన్నవి ఆ నటన, అంటే ఏదైనా సరే కొత్తగా సాధించాలి. అప్పటి వరకు ఉన్న నటులు ఒక రకంగా ఉంటే తర్వాత ఆయన డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ విధంగా మనము కొత్తగా ఏదన్నా సాధించాలి అనేది ఇప్పటి యువతరం కానీ ఇప్పటి జనరేషన్ కానీ ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత మనము ఏదైనా సరే మనము డబ్బులు సంపాదించగానే సమాజానికి ఏదో చెయ్యాలి, మన వంతు ప్రయత్నం మనం ఏదో చేయాలి సమాజానికి. మనకు సమాజాన్ని ఏమి తిరిగిస్తున్నాం అనే దాన్ని ఆయన చేసి చూపించారు. ఆయనకి బోలంత మంది మన అభిమానులు ఆయనకి విపరీతంగా అభిమానిస్తుంటే వాళ్ళకి చేయాలని చెప్పిన ఉద్దేశంతో చాలామంది ఆ టైంలో రక్తం చాలా మంది ఇబ్బంది పడుతుండేవాళ్ళు. వాటిని ఆయన అదొక మన మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనేది, ఐ బ్యాంక్ అనేది ఆయన నెలకొల్పి చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు ఆయన. తర్వాత ఆయన దగ్గర నుంచి ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అప్పుడు కరోనా టైంలో కూడా చాలా మంది సినీ కళాకారులకు ఆయన చాలా సేవలు అందించారు. వాళ్ళందరికీ కూడా ఆయన చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఆయన గురించి ఆయన ఒక తెరిచిన పుస్తకం. అటువంటి వ్యక్తులు వ్యక్తులకు పద్మవిభూషణ్ గాని ఇవ్వడం జరిగితే అటువంటి వ్యక్తుల వలన ఆ బిరుదులకి ఇంకా బిరుదుకి ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో అటువంటి వెన్ను వస్తుంది ఆ బిరుదుకి. అటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం జరిగితే ఆంధ్రుడిగా కూడా మనం చాలా ఆనందించాలి. ఆయన నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఉన్న యువతరం చాలా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.